మీరు కూడా ఫిట్ గర్ల్ రీప్యాక్ నుంచి ఏదైనా గేమ్ ఎక్కిచ్చారా? ఆ గేమ్ ఎక్కిస్తే మన ల్యాప్‌టాప్స్ అనేది సెటప్ ఫైల్‌ని హైడ్ చేసేస్తది. అంటే నేను ఈ గేమ్ ఎక్కిచ్చాను 68 జీబీది. చూడండి ఎక్కించగానే మనకి సెటప్ ఫైల్ అని ఒకటి ఉంటది. ఆ సెటప్ ఫైలే మనకి గేమ్ ఇన్‌స్టాల్ చేస్తది. నేను మొత్తం వెతికాను. కానీ ఎక్కడ కనిపించలేదు సెటప్ ఫైల్. సెటప్ ఫైల్ అనేది ఈ ఫైల్ పైన ఉంటది. ఆ ఫైల్ మీద మనం క్లిక్ చేస్తే మనకి గేమ్ అంటే ఇన్‌స్టాల్ చేసుకొని స్టెప్స్ అలా చేసుకుంటే మనకి గేమ్ ఇన్‌స్టాల్ అవుతది. కానీ ఆ గేమ్ అది సెటప్ ఫైల్ మనకి లేదు. ఎందుకంటే మన కంప్యూటర్‌లో ఉన్న యాంటీవైరస్ దాన్ని హైడ్ చేసేస్తది. ఇప్పుడు మన సెటప్ ఫైల్‌ని ఎలాగా రీస్టోర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను చూడండి. అయితే ఇది ఇలాగా రి రి ఫిట్‌గల్ రీప్యాక్ నుంచి ఇలాగొస్తది. అయితే మనం ఏం చేయాలంటే వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ ఇది ఉంది కదా! ఇందులోకెళ్ళాలి. ఇందులోకెళ్ళగానే మనకి ఇవున్నాయి కదా! ఇవన్నీ మనకి హైడ్ చేస్తది. అదొక సెటప్ డాట్ ఈఎక్స్ఈ ఫైల్‌లో ఉంటది కదా! అదేదో వైరస్ అనుకోని మనకి ఈ గేమ్ నేను ఎప్పుడో ఎక్కిచ్చాను. కానీ మీకు ఫోటోస్ పెట్టి నేను చెప్తాను ఎలా చేయాలో. అయితే మనకి ప్రొటెక్షన్ హిస్టరీకి రాగానే ప్రొటెక్షన్ హిస్టరీలో మనకు కనిపిస్తది. ఇదిగోండి. ప్రొటెక్షన్ హిస్టరీకి రాగానే నేను అప్పుడు గేమ్ ఎక్కిచ్చాను 2025లో. అయితే పైన ఉంటది. అయితే మనకి స్క్రీన్ ఇలాగొచ్చినప్పుడు మనకి ఇది ఉంది కదా! దీని మీద ఇలాగా క్లిక్ చేయగానే దీని మీద మనం ఇలా కర్సర్ పెట్టగానే మనకి ఇటుపక్క ఇలా యారోలా కనిపిస్తది. ఈ యారోలా కనిపిస్తదా? దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకి పైన యాక్షన్స్ రీస్టోర్ అని ఉంటది. మనకి రీస్టోర్ అని కొట్టగానే మన ఫైలు రీస్టోర్ అయిపోద్ది. చూడండి మన ఫైల్ రీస్టోర్ అయిపోయి మనకి ఇలా కనిపిస్తది. ఎలాగంటే ఫిట్‌గల్ రీప్రాక్ ఇదిగోండి థ్రెట్ రీస్టోర్డ్ డిటెక్ట్ ఏటిది సి చూసారు కదా! మన సెటప్ డాట్ ఈఎక్స్ఈ ఫైలే. మనకి ఈ ఫైల్ అప్పుడు వెంటనే మనం ఇలా రీస్టోర్ చేయగానే మనకి ఈ ఫైలు ఇది ఉంది కదా! ఇక్కడ సెటప్ డాట్ ఈఎక్స్ఈలో వచ్చేస్తది. మీకు చూపిద్దామంటే నేనెప్పుడో డౌన్‌లోడ్ చేశాను. అందుకే అది పోయింది. ఇక్కడ డాట్ ఈఎక్స్ఈ అని ఉంటది. మనం ఇంకా మనం ఈ స్టెప్స్ ఇలా ఫాలో అయితే మనకి డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అనేది వస్తది. ఇదిగోండి. థ్రెట్ రీస్టోర్డ్. రీస్టోర్డ్ అని చెప్పి మనకి మనం ఇలా మన ఫిట్‌గల్ రీప్యాక్ ఉంటది కదా! మనది. దీని మీద ఇలాగ ఎళ్ళగానే మనకి ఇక్కడ డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అని ఉంటుంది. నేను గేమ్ డౌన్‌లోడ్ చేసేసాను. మీకు చూపిస్తాను ఇదిగోండి. మనకి అది మన స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యాక మనం ఇలాగా అంటే గేమ్ పూర్తిగా డౌన్‌లోడ్ మళ్ళీ అది గేమ్ 3 అవర్స్ ఎంతసేపో డౌన్‌లోడ్ అవుతది మన నెట్ స్పీడ్ బట్టి. ఇలా డౌన్‌లోడ్ అవ్వగానే ఇదిగోండి మనకి కిందన ఆర్‌డీఎక్స్ డాట్ ఈఎక్స్ అని ఉంటదా? ఇదే మన గేమ్. ఇంక ఈ గేమ్ ఓపెన్ చేసుకొని మనం ఆడుకోవడమే. ఇది ఒక 2, 3 మిషన్స్ అయ్యాక ఫస్ట్ ఏదో ట్రైన్ రాబరీ మిషన్ ఉంటది. ఆ మిషన్ నుంచి అయ్యాక మనకి సేవ్ అవుతది. అప్పటి వరకు మనం గేమ్ ఆడుతూనే ఉండాలి. ఆ ట్రైన్ మిషన్ అయినంత వరకు. నేను కూడా స్టార్టింగు ఫిట్‌కల్ రీప్యాక్ నుంచి ఎక్కిచ్చాను కదా! గేము అంటే ఫెయిల్ అయిపోయిందేమో అందుకని నాది సేవ్ అవ్వట్లేదు అనుకునేవాడిని. కానీ అలా కాదు. అది మన ట్రైన్ రాబరీ మిషన్ ఉంటది. దాని తర్వాత నుంచి మనకి గేమ్ అనేది ఇన్‌స్టాల్ అవుతది. చూడండి ఫ్రెండ్స్ అయితే .exe ఫైల్ అనేది మనం ఇలా రిస్టోర్ చేసుకుంటాం. మీకు గేమ్ కూడా ఎలా క్లియర్‌గా ఇన్‌స్టాల్ చేయాలని కావాలంటే మీరు కిందన కామెంట్ చేయండి. నేను మీకు గేమ్ ఎలాగ ఇన్‌స్టాల్ చేయాలో నీట్‌గా చెప్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.